వైష్ణవి అసలు ఈ స్టోరీ మీ దగ్గరికొచ్చినప్పుడు వేర్ యూ ఫెల్ట్ లైక్ ఈ స్టోరీ అంటే ఈ క్యారెక్టర్ అనేది మీకు మంచి సక్సెస్ ఇస్తది. ఎక్కడ మీరు బాగా ఎక్సైట్ అయిన సందర్భాలేంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్‌లో నాకు ఈ యూనిక్ కాన్సెప్టే నచ్చింది. అండ్ నాకు నరేట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్‌లో ఉన్న డెప్త్ కానివ్వండి, ఈ క్యారెక్టర్‌లో ఉన్న టఫ్ సిట్యుయేషన్స్ కానివ్వండి, అవి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించినాయి. సో అవి మేము ఆ ఎక్సైట్మెంట్ షూట్ త్రూ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. మాది ఇట్ ఈస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బేబీ తర్వాత ఐ థింక్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ మీ ఫ్యాన్స్ కి ఎవరైతే ఉన్నారో మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని న్యూస్లు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. లైక్ బేబీ తర్వాత తిని ఎటువంటి మూవీ చేస్తుంది, అసలు అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత ఆ గ్రాఫ్ ని అలాగే మెయింటైన్ చేయాలి. సో మనం చాలా చూజీగా ఉండాలి స్టోరీస్ విషయానికి వస్తే. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అసలు స్టోరీ సెలెక్షన్ విషయానికి వస్తే? జాగ్రత్తలు అవన్నీ పక్కన పెట్టేస్తే ఐఎమ్ జస్ట్ 1 ఫిలిం ఓల్డ్ అండి. అంటే నీ ఫస్ట్ ఫిలిం నుంచి నేర్చుకున్నాను అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అంతే నేర్చుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ మోర్. అట్లా తెలుసుకుంటూ ఎక్స్ప్లోర్ అవుతూ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలనేది ఇంట్రెస్ట్. అండ్ ఆశీష్ గారు అన్నిటికంటే ద బెస్ట్ పాయింట్ ఏంటంటే తను ఆల్రెడీ బేబీ సినిమా చేసినప్పుడు థియేటర్స్ 50% ఆక్యుపెన్సీస్ అలాంటివి ఏం లేవు. అంటే ఒక కంప్లీట్ నేను రౌడీ బాయ్ చేసినప్పుడు 50% ఆక్యుపెన్సీ. అప్పుడు నేను అంత క్రౌడ్ ని చూడలేదు. ఈ రోజు మనం నిన్న మెయిన్ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఒకసారి అన్ని సీట్స్ ఫుల్ అయిపోయింది చూసేసరికి అంటే ఓహో చాలా రోజులు అయిపోయింది ఇలా. అంటే వేరే సినిమాలకు చూసాను కోవిడ్ తర్వాత, కానీ నేను నా సినిమాకి అప్పుడు చూడలేకపోయాను. అప్పుడు కోవిడ్ నార్మ్స్ కానివ్వండి ఆ టైంలో. సో ఈరోజు చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ ఒక కొత్త సినిమా అయినా మేము ఒక 1 మూవీ ఓల్డ్ ఆబ్వియస్లీ బేబీ బ్లాక్ బస్టర్ ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఆ రోజు నాకు మార్నింగ్ షోలో కనిపించాయి. వండర్ఫుల్ అండి. ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందైతే మీరు చేసిన రోల్ కి. అండ్ డైరెక్టర్ ఎప్పుడైతే వచ్చారో లైక్ ద స్టోరీ తీసుకొని మీది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని మీకు అర్థమైంది. బట్ ఫస్ట్ మూవీయే కదా, ఎక్కడైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు అట్లాగా స్టోరీ నరేట్ చేసినప్పుడు? ఆబ్వియస్లీ నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయా ఒక డిఫరెంట్ అటెంప్ట్. సో డిఫరెంట్ అటెంప్ట్ చేసినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తాడా అని ఉంటుంది. బట్ మా గట్ ఫీలింగ్ తో వెళ్ళిపోయాం. కానీ నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నాకు గోస్ట్ లవ్ అనే కాన్సెప్ట్ బాగా నచ్చింది. అంటే ఆడియన్స్ అది కొత్తదనం. ఎప్పుడు దయ్యానికి భయపడాలి ఎందుకు? ఒకసారి దయ్యాన్ని ప్రేమిస్తే ఏమైంది, ఒక దయ్యాన్ని ప్రేమ అని వదిలేండి, ఇష్టపడితే ఒక నార్మల్ పర్సన్ లా చూస్తే ఏమైంది అనేది. అంటే అది డిఫరెంట్ ఆబ్వియస్లీ ఇప్పుడు దాకా ఎవరు చూసుంటారు అలా.